ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ మా ఇంటి మహాలక్ష్మి. రచన ఎంఎల్ సూర్యకాంతం గారు. కథలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటిదాకా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 గదుల చిన్న పెంకుటిల్లు, ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు, చుట్టూ కొబ్బరాకుల దడి, గుమ్మానికి వెదురు తడక, అరుగు మీద మిషన్ కుడుతున్న గిరిజ ఎవరో తడక తీసిన శబ్దానికి పని ఆపి ఎవరా అని చూసింది. చౌదరి గారి గుమస్తా కృష్ణయ్య గారు. ఆమె కంగారుగా లేచి, అమ్మగారి జాకెట్లు ఇంకా పూర్తి కాలేదు, చేతి పని ఉంది, నేను పంపించేదాన్ని కదండి అంది. అతను జవాబు చెప్పకుండా ఆమెకేసి కొన్ని క్షణాలు చూసి, జాకెట్ల కోసం కాదమ్మా, రామచంద్రం లేడా అన్నాడు. అమ్మా నాన్న ఇద్దరూ పొలం వెళ్ళారు వంకాయలు కోయడానికి. రండి కూర్చోండి అని కుర్చీ వేసింది. వెళ్తానమ్మా, కూర్చోను అంటూనే కూర్చున్నాడు. గబగబా లోపలికి వెళ్ళి కడవలోని చల్లని మంచినీళ్లు గాజు గ్లాసులో పళ్ళెంలో పెట్టి తెచ్చింది. స్వచ్ఛంగా నీట్గా ఉన్న ఆమెని, అలాగే తేటగా ఉన్న మంచినీళ్లను మరోసారి చూస్తూ తాగాడు. తలూపుకుంటూ లేచి, వస్తానమ్మా, సాయంత్రం మీ నాన్నని చౌదరి గారు రమ్మన్నారని చెప్పు అన్నాడు. అతను వెళ్ళాక, నాన్నతో ఏం పని అనుకుంటూ తన పనిలో లీనమైపోయింది. చౌదరి గారు ఆ ఊరికి మోతుబరి రైతు. చాలా పొలాలున్నాయి, ట్రాక్టర్లు, కుప్పనూర్పిడి యంత్రాలున్నాయి. వరి, చెరుకు పంటలు కాక మామిడి, నిమ్మ, సపోటా లాంటి తోటలు ఉన్నాయి. 2 అబ్బాయిలు, కిరణ్, తరుణ్. వాళ్ళకి పెళ్లి కావాల్సి ఉంది. 2 డిగ్రీలు చదివి వ్యవసాయం చూసుకుంటున్నారు. పెద్ద చదువులు చదివిస్తే ఉద్యోగాల పేరుతో దూరం వెళతారని ఆయన ఉద్దేశం. పంటలపై ఏటా ఆదాయమే కానీ వ్యయం లేదు. కిరణ్కి పెళ్లి చేయాలని 4 ఏళ్ల నుంచి సంబంధాలు వెతుకుతున్నారు. ఎక్కడా ఆడపిల్లల జాడలేదు. కలిసిన 3 వ్యవసాయమా అని పెదవి విరుస్తున్నారు. ఆ పల్లెలో మా పిల్ల ఉండలేదు అంటున్నారు. పట్నవాసము, సాఫ్ట్వేర్ ఉద్యోగాల వేలం వెర్రి ఎక్కువైపోయింది. డబ్బున్నప్పుడు పల్లెల్లో మాత్రం సౌకర్యాల కొదవే ఉంది అనుకోవడం లేదెవరు. ఈ సంక్రాంతికి కిరణ్కి 30 నిండుతాయి. చౌదరి భార్య రుక్మిణికి కంటి మీద కునుకులేదు. కంగారు పెడుతూనే ఉంది ఆయన్ని. ఏవండి, మీరు మనవాళ్ళు, తగిన వాళ్ళు అంటూ ఎంత వెతికినా ఆడపిల్లలు దొరకడం లేదు. మనకు కావలసినంత ఆస్తి ఉంది కదా, ఈడు జోడు కాస్త చదువుకున్న పిల్లను చూసి చేసేస్తే మంచిది కదా అని సాధించడం మొదలుపెట్టింది. నువ్వు చూస్తూనే ఉన్నావుగా, కనపడిన వారికల్లా అమ్మాయిని చూడమనే చెప్తున్నాను. మనకి కట్నం ఆశ లేదని కూడా చెప్తున్నాను. కంగారు పడితే ఎలా అని అన్నాడు. అవును, మీ కంగారు ఎందుకుంటుందిలేండి, నా బాధ మీకు అర్థం కాదు. ఆడపిల్లలంటే మహాలక్ష్మి అంటారే, మరి ఆడపిల్లలంటే అంత భయం ఎందుకో? నా తొలి ఆశల్ని ఆనాడు చిదిమేశారు. స్కానింగ్లో ఆడపిల్లని తెలిసి నా నోరు నొక్కి మీ అమ్మ మీరు కుమ్మక్కై అబార్షన్ చేయించారు. ఆ పాపం ఊరికే పోతుందా? ఇప్పుడేమైంది? మీ కొడుకులకి ఆడపిల్లలు దొరకడం లేదు. ఈ జన్మకి వాళ్ళకి పెళ్లి చేయలేరు. మన కడుపున పుట్టినందుకు ఆడదిక్కు లేక వాళ్ళు అలమటిస్తారులా ఉంది అని ముక్కు ఎగబీలుస్తూ కొంగుతో కళ్ళు తుడుచుకుంది. ఆమె అలా అనేసరికి చౌదరి గారికి గతం గుర్తుకొచ్చి, నాది మా అమ్మది తప్పే రుక్కు, అప్పటి పరిస్థితులు అలాంటివి అన్నాడు పశ్చాత్తాపంతో. ఏం పరిస్థితులు? ఉన్నదంతా ఊడ్చి కూతురికి పెట్టాలన్న భయం, కొడుకైతే వాళ్ళని దోచుకోవచ్చునన్న ఆశ. నాకిచ్చింది రెట్టింపయింది, మీకున్నది 10 రెట్లు పెరిగింది. ఏం చేసుకుంటారు? బిడ్డలకి సంసార సుఖప్రాప్తి లేదేమో. ఆడబిడ్డని పిండంగానే మాయం చేశారు. ఆ పాపానికే నిష్కృతి వెతకండి. అయినా మిమ్మల్ని కన్నా అమ్మ ఆడది కాదు, మీకు సర్వసౌఖ్యాలు అందించే మీ పెళ్ళం ఆడది కాదు అంది కోపంగా. వాళ్ళ పెళ్లి కోసం నేను బాధపడుతున్నాను, నన్ను మాటలతో మరింత చంపకు అన్నారు. ఉన్నమాటే కదా అన్నాను. ఒక ముద్దు లేదు, ముచ్చట్లేదు. నా బతుక్కి మువ్వల సవ్వడితో, పూల జడలు, పట్టు పరికనీళ్లతో ఆడపిల్ల నట్టింట నడియాడితే ఎంత కళ. ఆ ఆనందం తీరతాయనుకుంటే వయసు మీరుతున్న ఆడపిల్ల దొరక్క
పెళ్ళి కావడం లేదు. ఆ పాపమే మనకు శాపంలా ఉంది. దగ్గరి బంధువులందరికీ మగాళ్లే, వాళ్ళు ఇలాంటి పని చేసుంటారు అంటూ రకరకాలుగా మాటల తోటాలతో చౌదరి గారిని అనేది. ఇప్పుడు ఇద్దరిది ఒకటే ఆలోచన. కాస్త చదువు సంస్కారం ఉన్న అమ్మాయిని కట్నం లేకుండా చేసుకోవాలని. రామచంద్రం చిన్న రైతు. సొంత పొలం లేకున్నా 1 ఎకరం కౌలుకు తీసుకుని కూరగాయలు పండించి పట్నం తీసుకెళ్లి స్వయంగా అమ్ముకుంటాడు. ఆయనకు 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయిని పక్క ఊరి సంబంధం చేశాడు. చిన్నమ్మాయి గిరిజ అమ్మమ్మ దగ్గర కొవ్వూరులో ఉండి డిగ్రీ పూర్తి చేసింది. ఇంకా చదవాలనున్నా తండ్రిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చదువు మానేసి కుట్టులో శిక్షణ తీసుకుంది. డిజైనర్ బ్లౌజులు డ్రెస్సులు కుట్టడం నేర్చుకుంది. అలా ఆ ఊళ్ళో మంచి లేడీ టైలర్గా పేరు తెచ్చుకుంది. ఆ విషయం తెలిసి చౌదరి గారి భార్య రుక్మిణి గారు కూడా ఒకరోజు వచ్చింది కొన్ని బ్లౌజులు కుట్టించుకోవడానికి. పొందిగ్గా పొదరిల్లులా ఉన్న ఇల్లు. అందంగా ఆరోగ్యంగా వినయంగా పనితనంతో కళకళలాడుతున్న గిరిజ. ఆమె మాట తీరు ఆమెకెంతగానో నచ్చాయి. ఇంతలో గిరిజ తల్లి వచ్చి, అమ్మా మీరు రావాలా, ఎవరితోనైనా పంపించొచ్చు కదమ్మా అని కుర్చీ వేసింది. ఎవరితోనైనా పంపితే నాకు కుదరడం లేదు, కరెక్ట్ సైజు ఇవ్వచ్చునని మీ అమ్మాయి బాగా కుడుతుందని తెలిసి నేనే వచ్చాను అంది. మా గిరిజ మీకు నప్పేలా బాగా కుడుతుంది అంది కూతురు పనితనం మెచ్చుకుంటూ. లోపలికి వెళ్ళి చల్లని మజ్జిగ తెచ్చింది. మాటలతో గిరిజ పెళ్లి విషయం వచ్చి లక్షల కట్నాలు అడుగుతున్నారమ్మా. మాలాంటి వాళ్ళం ఎక్కడ తేగలం? 2-3 సంబంధాలు వచ్చాయి. పిల్ల నచ్చిందట, కట్నం చాలదుట. ఆ భగవంతుడు తోడైతేనే కదమ్మా ఏ పనికైనా అంది కాస్త ఆవేదనగా. ఇది జరిగి 4 రోజులైంది. వంకాయలు బుట్టల్లో ప్యాక్ చేసి భార్యాభర్తలిద్దరూ ఇంటికొచ్చారు. నాన్న, చౌదరి గారు నిన్నొకసారి రమ్మన్నారుట, కృష్ణయ్య గారు వచ్చారు అంది గిరిజ. ఈ మధ్య తోటి రైతులతో మామిడి తోట కాపు మీద కొందామని ఉంది అన్నాడు. బహుశా ఆ విషయం ఆయనకెవరైనా చెప్పు ఉండవచ్చుని అనుకున్నాడు. స్నానం చేసి వెళుతూ లేత వంకాయలు టమాటాలు వెంట తీసుకెళ్లాడు రామచంద్రం. చౌదరి గారిని నిమ్మతోట అడగాలి. మామిడి తోటైతే గాలివానలకి నష్టం. ఈ సంవత్సరమైనా గిరిజకి ఏదో సంబంధం కుదర్చాలి. మరో 2 లక్షలైనా కావాలి అని ఆలోచించుకుంటూ రామచంద్రం చౌదరి గారి లోగిలి సమీపించాడు. పెద్ద గేటు తెరిచి చూస్తుండగా కృష్ణయ్య ఎదురొచ్చి, వెళ్ళు, అయ్యగారు అరుగు మీద ఉన్నారు అన్నాడు. అతన్ని చూడగానే, రావయ్యా రామచంద్రం, నీకోసమే ఎదురు చూస్తున్నాం అని దంపతులిద్దరూ అనగానే ఆశ్చర్యపోయాడు. కృష్ణయ్య గారి ఇంటికి వస్తూనే వంటింట్లో ఉన్న శ్యామలమ్మని, ఏమోయ్ ఇలా రా అనగానే మంచినీళ్ళ గ్లాస్తో గబగబా వచ్చిందావిడ. ఇది విన్నావా అన్నాడు. మీరు చెప్పందే ఎలా వింటాను అంది నవ్వుతూ. సరేలే, వేళాకోళం మాను. చౌదరి గారి అబ్బాయి కిరణ్కు పెళ్లి కుదిరింది. ఇందులో వింతేమిటట? 4 ఏళ్ల నుండి సంబంధాలు వెతుకుతున్నారు కదా. పోనీలేండి, ఇప్పటికైనా మంచి సంబంధం దొరికిందా? వివరాలేమిటి అంది ఆసక్తిగా. ఎవరో మన తూర్పు వీధిలో రామచంద్రం లేడు, అతడు కూతురు గిరిజ అని అన్నాడు. ఆ మాట వినగానే ఆ అంటూ ఆశ్చర్యపోయి, మిషన్ కుడుతుంది కదూ ఆ పిల్ల, అమ్మాయి బాగానే ఉంటుంది కానీ వాళ్ళ దగ్గరేముంది, అయినా వాళ్ళ కులం వేరు కదా అంది ఆశ్చర్యపోతూ. శాము, కులం మతం కట్నం అనే సమస్య లేదు. ఆడపిల్ల దొరికితే చాలనే రోజులొచ్చాయి. అప్పుడే ఆశ్చర్యపడకు. ఇంకా విను. ముందు రామచంద్రం అస్సలు ఒప్పుకోలేదుట అన్నాడు. గొప్పోళ్ళు పిలిచి అబ్బాయిని ఇస్తామంటే ఎవరికైనా భయమే కదండి. అవును, ముందు మా గిరిజను అడిగి కానీ నేనేం మాట ఇవ్వనన్నాడు. అప్పటికప్పుడు ఆవిడ నేను కారులో గిరిజ దగ్గరకు వెళ్ళాం. గిరిజ ఎగిరి గంతేసి ఒప్పుకుని ఉంటుంది అంది శ్యామల. తొందరెందుకు? విను. మీతో మేము ఏ విధంగానూ సరిపోము. బంగారు నగలు, పట్టు చీరలు, పొలాలు మీ స్థాయికి తగ్గవి మాకు లేవు గదమ్మా. మున్ముందు అనేక సమస్యలు వస్తాయి. ఘనంగా సారె చీరలు పెట్టలేరు మా వాళ్ళు. క్షమించండమ్మా అంది. అది నిజమే కదా,
వీళ్ళెక్కడా వాళ్ళెక్కడా అంది శ్యామల. అందుకని ఆవిడేం చేసిందో తెలుసా? నిన్న టౌన్కు వెళ్ళి ఖరీదైన 25 చీరలు కొంది. ఆమె నగల్లోని కొన్ని, అంటే సుమారు 50 కాసుల బంగారంతో పిల్ల ఇంటికి వెళ్ళాం. మా ఇంటి కోడలవైతే మాకున్నది నీది కూడా అవుతుంది కదమ్మా. ముందుగానే ఈ చీరలు నగలు నీకు కానుకగా ఇస్తున్నాను. సారె చీరలు కట్న కానుకల ప్రసక్తి లేదు. మా కోడలుగా నువ్వు రాకముందే, అంటే నిశ్చితార్థం నాడే మీ మామగారు 5 ఎకరాల తోట నీ పేరు రాయాలనుకుంటున్నారు. ఇక పెళ్లి ఏర్పాట్లు కూడా మాదే బాధ్యత అంది రుక్మిణమ్మ ఆప్యాయంగా. కోట్ల ఆస్తి ఉన్నవాళ్ళు సైతం కట్నాలకి ఆశపడే ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? నిజంగా ఇలా ఆలోచిస్తే వరకట్నం చావులు, ఆడపిల్ల అనగానే అబార్షన్లు ఉండవు కదా. ఆమె మాటల్లో చేతల్లో ఏ కపటం లేదు. తన కొడుక్కి ఒక చక్కని భార్య మాత్రమే చాలన్న ఆకాంక్ష ఉంది అని ఆలోచించుకుంటున్న గిరిజను చూసి, నా మాట మీద నమ్మకం లేదా అని అంది ఆవిడ. అదేం లేదమ్మా, మీరిచ్చే కానుకలు కాదు, మీ ప్రేమాభిమానాలు కావాలి. నా పేర పొలం వద్దని చెప్పండి. మీ ఆత్మాభిమానానికి లోటు రానివ్వనప్పుడు నాకు అభ్యంతరం ఏముంటుంది అని ఆమె పాదాలకు నమస్కరించింది. ఆమె తెచ్చినవన్నీ బొట్టు పెట్టి గిరిజ చేతుల్లో పెట్టింది సంతోషంగా. మా ఇంటి మహాలక్ష్మివి అంది ప్రేమగా. మరి కిరణ్ గారి అభిప్రాయం అంటూ ఆగిపోయింది. వాడికి నువ్వంటే ఇష్టమే అనగానే గిరిజ మనస్ఫూర్తిగా సిగ్గుతో నవ్వింది. అది శ్యామల అన్నారు కృష్ణయ్య గారు. ఆడపిల్లల కోసం వెతికే రోజులొచ్చాయి మరి అంది శ్యామల. అది పల్లెటూరు కావడంతో ఆ వార్త నిమిషాల్లో ఊరంతా పాకిపోయింది. ఔరా అన్నవాళ్ళున్నారు, ఏం దశ అని ఈర్ష్యపడిన వాళ్ళు ఉన్నారు. నెల తిరగకుండానే పెళ్ళయింది. ఆ తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు కొందరు అదే బాట పట్టారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.